క్రియేటివ్ సైడ్ ఏదన్నా ఇష్యూస్ వచ్చి మేము అనుకున్న ప్రోడక్ట్ జనానికి చూపిద్దాం అనుకున్న టైంకి ఆ క్వాలిటీలో ఉందో లేదో చెక్ చేసుకున్నప్పుడు ఆ క్వాలిటీలో లేదనిపిస్తే మళ్ళీ డిలే చేస్తాం తప్పితే ప్రొడక్షన్ హౌస్గా కావాలని డిలే చేయడము లేకపోతే ఇది ఉండదు కదా. క్రియేటివ్గా మేము అనుకున్నది ఎగ్జాక్ట్గా ఉందా లేదా చూసుకునే బయటికి ఇవ్వగలుగుతాం. లాస్ట్ మినిట్లో ఇప్పుడు ఇవాళ ఇచ్చేద్దాం అనుకున్నా కూడా లాస్ట్ మినిట్లో అది కంటెంట్ సరిగ్గా లేదనుకోండి, అలాంటి డేట్ ఇచ్చేసాం టైం ఇచ్చేసాం కదా అని ఇచ్చేయలేము కదా, హాఫ్ బేక్ ప్రోడక్ట్ ఇవ్వలేము కదా. అలా మళ్ళీ పోస్ట్పోన్ చేసినా నెక్స్ట్ డేనే ఇస్తాం అంతే. నెంబర్స్ చూస్తున్నారు ఇప్పుడు పండుగలో నెంబర్స్ చూస్తున్నారు అంటే నెగిటివ్ టాక్, డివైడ్ టాక్, మిక్స్డ్ టాక్ వీటన్నిటిని దాటుకొని ఒక బ్లాక్ బస్టర్ నెంబర్స్ ఒక సింగిల్ లాంగ్వేజ్లో చూడగలిగారు. ఎలా చూస్తారు? అదే అంటున్నాను కదా, ఫస్ట్ చెప్పాను కదా 1 o'clock షోస్ పడిన తర్వాత మ్యాట్నీలు పడేదాకా కొంచెం ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడు రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సోషల్ మీడియాలో వచ్చిన బ్యాక్లాష్ కానీ వీటికి కానీ ఒకసారి జనరల్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడటం మొదలుపెట్టిన తర్వాత అందరూ బాగుంది అనుకున్న తర్వాతే కదా ఒకరు చెప్పుకునే కదా రెవెన్యూ పెరిగింది. సో అలా రెవెన్యూ పెరగడం మూలనే కదా. ఇప్పుడు ఇందాక ఆయన అడిగారు పండగ మూలన చాలా సినిమాలు పండగ రిలీజ్ అయ్యి ఆడని సినిమాలు కూడా ఉన్నాయి కదా. మరి ఈ సినిమా పండగ రిలీజ్ అయ్యి ఆడింది కదా. ఎంతో కొంత కంటెంట్ రీచ్ అయితేనే కదా ఆడియన్స్ వచ్చి థియేటర్లో చూస్తాడు. నిన్న పండగ కాదు, నిన్న ముక్కనుమ అనేది కూడా ఓన్లీ గోదావరి జిల్లాలో ఉంటుంది, కృష్ణా గుంటూరు ఇట్లో ఉండదు. అటు సైడ్ కూడా మొన్న బాగుంది నిన్న బాగుంది. అందుకని ఆయన్ని చూసే నేను వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాను. నేను కూడా నా బ్యానర్లో 2-3 ఫ్లాప్ సినిమాలు తీసాను. ఎప్పుడు ఏ ఫ్లాప్ సినిమా అయిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి సినిమా హిట్ ఈ నెంబర్లు చేసింది సినిమా చూడండి అని చెప్పలేదు కదా. మేము అంత కాన్ఫిడెంట్గా నెంబర్స్ మీద కంటెంట్ జనానికి రీచ్ అయిందని ఉన్నాం కాబట్టి అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాను. అవును, ఇప్పుడు నేను ఒక లేడీ విశ్వనాథ్ బయట సుదర్శన్ బయట రియాక్ట్ అవ్వడం చూశాను నేను. ఇప్పుడు అలాంటి వాళ్ళు మరి మా ఏం చెప్పి చేయించలేము కదా అవన్నీ. ఇప్పుడు ఆవిడ ఎవరో నాకు తెలియదు, మా బీఆర్ టీంకి తెలిసి ఉండదు. ఇట్లా కొన్ని 100 వీడియోలు కొన్ని లక్షల వీడియోలు వచ్చినాయి, వాళ్ళందరూ మేము తెలిసి చేయించలేము కదా. థ్యాంక్స్ చెప్తాం, అంతకంటే మనం ఏం చెప్పగలుగుతాం చెప్పు. మన ఫిలిం ఫ్రెటర్నిటీ మన మీడియానే ఫస్ట్ నుంచి ఈ సినిమాని చాలా ప్రేమించి ఎందుకో అంత నెగిటివ్ చేశారో తెలియదు. అలా అన్నింటినీ దాటుకుని ఈ సినిమా ఈ పొజిషన్కి వచ్చిందంటే ఆడియన్సే కదా. ఆడియన్స్కి అందుకే థ్యాంక్స్ చెప్పుకుంటాం. నైజాం మేము ఆంధ్రాతో కంపేర్ చేస్తే నైజాం కొంచెం తక్కువ ఉందండి. ఆ నైజాం తక్కువ ఉంది అన్ ద సెన్స్ రెవెన్యూ బాగుంది, మేము అనుకున్న స్థాయికి రీచ్ అవ్వలేదు నైజాం. ఇంకా ముందు నుంచి బోర్డ్ అండ్ హర్టల్స్ దాటుకొని పోస్ట్ పోన్ అయ్యి షెడ్యూల్స్ మారి ఆర్టిస్ట్ మారి ఇలా టెక్నీషియన్స్ మారి ఇలా ఇన్ని జరిగినాక ఒక సినిమా రిలీజ్ అవ్వడం, దాని మీద మిక్స్డ్ ఒపీనియన్ రావడం, అదే అంటున్నాను కదా. తర్వాత కలెక్షన్స్ బాగుండడం. ఇప్పుడు మహేష్ బాబు గారి రియాక్షన్ ఎలా ఉంది? మహేష్ గారు కూడా డే 1 నుంచి చాలా పాజిటివ్గా ఉన్నారండి. మహేష్ బాబు గారి గురించి అసలు డిస్కషన్ లేదు. ఆయనే రాక్గా నుంచున్నారు. ఇన్ని కాంట్రవర్సీస్ వచ్చినా ఫస్ట్ డే ఇంత బ్యాక్లాష్ వచ్చినా మేమన్నా కొంచెం జంక్యాం కానీ ఆయన అలానే స్టడీగా రాక్లా నుంచున్నారు. ఆయన నువ్వేం పట్టించుకోకు, రేపు నుంచి ఎలా ఉంటుందో చూడు ఈ సినిమా అని. ఆయన జడ్జిమెంటే కరెక్ట్ అయింది. ఫస్ట్ డే నేనన్నా కొంచెం జారాను కానీ అసలు ఆయన రాక్లా నుంచున్నారు. ఆయన ధైర్యమే సండే నుంచి కలెక్షన్స్కి అంత కన్వర్ట్ అయింది. అవునవునండి, అదే హీ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ ద ఫిల్మ్ విల్ డూ వెరీ వెల్ ఇన్ ఫ్యామిలీస్ అండ్ జనరల్ ఆడియన్స్. అందుకని హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఆయన అంత నుంచున్నారు, దాన్నే సండే నుంచి కలెక్షన్గా రిఫ్లెక్ట్ అయినాయి. నేను అదే అన్నాను కదా రఘు, ఎందుకు ఇంత బ్యాక్లాష్ వచ్చింది నెగిటివ్ ఫస్ట్ నుంచి సినిమా మీద వచ్చింది తెలియదు. దాన్ని పెట్టుకునే రిలీజ్కి టార్గెట్ చేస్తూ అలా చేశారా లేకపోతే నిజంగానే నచ్చలేదా, అది నిజంగా వాళ్ళకే తెలియాలి చేసినారు. ఆబ్వియస్లీ మహేష్ గారు స్టార్డమ్ కూడా యాడ్ అవుతుంది కదండి. స్టార్ హీరో అంటే అదే కదా మరి. ఆబ్వియస్లీ హీరో గారు స్టార్డమ్ యాడ్ అవుతుంది. హీరో గారిని చూడడానికి ఫ్యామిలీస్ బయటకు వస్తారు. ఆ ఫ్యామిలీస్ బయటకు వచ్చి చూసిన ఫ్యామిలీసే కదా సినిమా అయిపోయిందో బయటకు వచ్చి బాగుందని చెప్తున్నారు. చాలా మంది రివ్యూస్ చూసి సినిమా చూడకుండా కొంచెం అంటే ఒపీనియన్స్ కి ఫిక్స్ అయిపోయిన వాళ్ళు చాలా మంది సినిమా ఉండొచ్చండి. దానికి ఎనర్జీ గురించి మహేష్ ఫస్ట్ టైం కొంచెం మాస్ గా గానీ తర్వాత మళ్ళీ రమణ క్యారెక్టర్ ఆ రేంజ్ లో కనిపిస్తుంది. అవును, డాన్సుల మీద చాలా మంచిది వచ్చింది. సార్ ఎనర్జీ మీద సార్ అసలు 1 man షో అని వచ్చింది. ఇవన్నీ వచ్చింది, ఇవన్నీ యాడ్ అయిపోయాయి కదా సినిమా రెవెన్యూకి వచ్చింది.